ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడుండేవాడు. ఒకనాడు వాడు తన భార్యతో, "ఏమో, ఉన్నది పెట్టుకొని నువ్వు తింటూ ఉండు. నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను" అని చెప్పి పట్నం వెళ్ళాడు. పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని దొరికింది. రాజన్నకు పని బాగానే ఉండేది. వాడా పనిని బాగానే చేసేవాడు. యజమాని భార్య మంచి ఇల్లాలు. ఆవిడ రాజన్నకు తిండి లోపము, బట్ట లోపము రాకుండా చూసింది. రాజన్న ఒక ఏడాది పాటు పనిచేశాడు. యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బిస్తాడనుకున్నాడు రాజన్న. కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ పని మానుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు రావలసిన డబ్బంతా అడిగి లెక్క కట్టించి ఏకంగా తీసుకుపోదామనుకొని వాడా విషయం మాట్లాడలేదు. 2 ఏళ్ళు గడిచాయి, 3 ఏళ్ళు గడిచాయి, 10 ఏళ్ళు గడిచాయి, 20 ఏళ్ళు గడిచాయి. రాజన్నకు ఇంటిపైన ధ్యాస మళ్ళింది. వాడు యజమాని దగ్గరకు వెళ్ళి, "అయ్యా, నేను మా ఊరికి పోతాను. నాకు వచ్చే జీతం ఏదో ఇప్పించండి" అని అడిగాడు. యజమాని ముఖం చిట్లించి ఏవో లెక్కలు గుణించినట్టు నటించి, "నీకేం వస్తుందిరా, 3 వరహాలు వస్తుంది. అంతకంటే లక్షలకు విలువైన 3 సలహాలిస్తాను. పట్టుకుపోయి బాగుపడు" అని చెప్పాడు. రాజన్నకేమనడానికి పాలుపోలేదు. పనిలో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుంటే తనకింత నష్టం కలక్కపోను. అందుచేత వాడు, "చిత్తం అలాగే చెప్పండి" అన్నాడు. "నా సలహాలేవంటే, నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు. మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు. రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారిందాకా ఆచుకో. ఇక వెళ్ళిరా" అన్నాడు యజమాని. రాజన్న ఒక నిట్టూర్పు విడిచి తన గ్రామానికి బయలుదేరాడు. వాడు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ 40 ఒంటెలు నిలబడి ఉన్నాయి. వాటి మీద బంగారు కాసుల మూటలున్నాయి. ఒక నల్లని ఆజానుబాహువు ఆ బంగారు కాసులను ఎండిన చెట్టు కొమ్మలకు ఆకుల్లాగా అమర్చుతున్నాడు. అది చూసి రాజన్న, "ఎందుకిలా అర్థం లేని పని చేస్తున్నావు" అని అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. "నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు." ఈ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దారిన తాను బయలుదేరాడు. వాడు 2 అడుగులు వెయ్యగానే ఆజానుబాహు, "ఏయ్, ఇలా రా, ఇలా రా" అని పిలిచాడు. "ఏం కావాలి?" అన్నాడు రాజన్న వెనక్కు వెళ్ళి. "నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేనెందుకిలా చేస్తున్నానని అడిగినవాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళిన వాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని, అడిగిన వాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతి వాడి తల నరికాను. అదుగో తలల గుట్ట చూడు. ఇంతకాలానికి నువ్వొక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిన వెళ్ళావు. ఈ కాసులన్నీ పోగు చేసి ఒంటెల మీద ఎత్తుకొని ఒంటెలను తోలుకుపో" అన్నాడు ఆ నల్లని ఆజానుబాహువు. రాజన్న పంట పండింది. తాను 20 ఏళ్ళు పడిన శ్రమకు 20,000 రెట్లు ఫలితం దక్కింది. వాడు 40 ఒంటెలను తోలుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మరి 3 కలిశారు. వాళ్ళు మరో 40 ఒంటెల మీద బంగారు కాసుల మూటలు వేసుకొని తోలుకుంటూ వెళ్తున్నారు. "తమ్ముళ్ళు, మీ ప్రయాణం ఎందాకా" అని రాజన్న వాళ్ళనడిగాడు. "రేవుకు పోతున్నాం. అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాం" అన్నారు వాళ్ళు. కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. తరువాత వారికొక అడ్డదారి తగిలింది. "ఈ దారిన వెళితే కళ్ళు దుకాణం ఉన్నది. అక్కడ తాగి దాహం తీర్చుకుందాంరా" అన్నారు ఆ 3 రాజన్నతో. రాజన్న సరేనందామనుకుంటుండగా వాడికి యజమాని చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది. "మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు." యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావడం చేత రాజన్న రెండో సలహాను కూడా పాటించదలిచాడు. వాడు మిగిలిన వాళ్లతో, "నేను రానులే, ఇక్కడే మీకోసం ఆగి ఉంటాను. మీరు వెళ్ళి రండి" అన్నాడు. "అయితే మేం తిరిగి వచ్చేదాకా మా ఒంటెలను కూడా కాస్త చూస్తూ ఉండు"
అని వాళ్ళు అడ్డదారిన పడి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపలనే పొదల చాటు నుంచి బందిపోటు దొంగలు వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళను చంపేసి వాళ్ళ వద్దనున్న కొద్ది బంగారపు కాసులను తీసుకొని పారిపోయారు. వాళ్ళ కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకు కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, నీ స్నేహితులు చచ్చారు అని చెప్పాడు. రాజన్న తన 40 ఒంటెలతో పాటు వాళ్ళ 40 ఒంటెలను కూడా తోలుకుంటూ బయలుదేరి తమ గ్రామం చేరాడు. అక్కడ వాడు తన 80 ఒంటెలను ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. రాజన్న భార్యే వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. నేను పరదేశిని, ఈ రాత్రికి మీ ఇంట పడుకొని ఉదయాన్నే నా దారిన నేను పోతాను అన్నాడు రాజన్న భార్యను ఏడిపించి. తరువాత నిజం చెబుదామని, మా ఆయన ఊళ్ళో లేడు, నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను, అందుచేత ఇంట్లో పడుకునేటందుకు వీల్లేదు, కావలిస్తే ఈ గొడ్ల పాకలో చోటు చూసుకొని పడుకోవచ్చు, భోజనం కావాలా అన్నది రాజన్న భార్య. కావాలన్నాడు రాజన్న. అతనికి అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్య పెడదామనుకున్నాడు. అతను గొడ్లపాకలో గడ్డి పరుచుకొని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవడో మనిషి రావడము, స్వతంత్రంగా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టటము రాజన్న కంటపడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయమంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాజన్నకు. ఇది ఇంకెవన్నో పెళ్లి చేసుకున్నది, అందుకే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు, ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అనుకుంటూ రాజన్న చివాలున లేచాడు. కానీ అంతలోనే తన యజమాని చెప్పిన 3వ సలహా జ్ఞాపకం వచ్చింది. రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారేదాకా ఆచుకో, ఇప్పుడు చేసే పని తెల్లవారినాకనే చెయ్యవచ్చుననుకొని రాజన్న మళ్ళీ నడుం వాల్చాడు. తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకున్నది. ఒక యువకుడు వాడి వెనుకగా రాజన్న భార్య వచ్చారు. యువకుడు వెనక్కి తిరిగి, వంట భయం వద్దులే అమ్మా, పొలం నుంచి చిక్కులు తెస్తాను, మనం తిని ఆ పరదేశికి కూడా కడుపు నిండా తిండి పెడదాం అన్నాడు. ఆ కుర్రవాడు రాజన్న వెళ్ళే నాటికి తల్లి గర్భంలో ఉన్నాడు. వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకు ఆనందంతో ఎక్కువ వచ్చింది. వాడు గొడ్లపాకలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును కౌగలించుకుని, చిక్కుళ్ళేమిట్రా పిచ్చివాడా, మనకు 80 ఒంటెలు బంగారం ఉన్నది, మంచి మంచి కూరలు నారలు కొనుక్కురా, ఇక మనం అర్ధాకలిగా తిననవసరం లేదు అన్నాడు. ఆ పరదేశి తమవాడేనని 20 ఏళ్లకు అతను లక్షాధికారి అయ్యి తిరిగి వచ్చాడని తెలిసిన రాజన్న భార్య, కొడుకు పట్టరాని ఆనందం పొందారు.